ఈ రాశుల వారు సహజీవనాన్ని ఎక్కువగా కోరుకుంటారు. మేషరాశి. ఈ రాశి వారికి దీర్ఘకాలిక సంబంధాలు కొన్ని సందర్భాల్లో కొంత భారంగా అనిపించొచ్చు. వీరు వేగవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. వీరు భావోద్వేగాలు మరియు సంబంధాల గురించి పెద్దగా పట్టించుకోరు. వీరు ఏకాంతంగా ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. ఎవరైతే వ్యక్తులు స్వల్పకాలిక సంబంధాలకు ఆసక్తి చూపుతారో అలాంటి వారిని ప్రేమిస్తారు. వారితో సంబంధం కోసం ప్రయత్నిస్తారు. మిథున రాశి. ఈ రాశి వారు వ్యక్తిత్వం దగ్గర నుండి ప్రతి ఒక్క విషయాన్ని తమ మనసు చెప్పిన ప్రకారమే చేస్తుంటారు. వీరు తమ మెదడు చెప్పిన పనిని అస్సలు చేయరు. తమ మనసుకు ఏది నచ్చితే అదే చేస్తారు. వీరి అభిరుచులు, అలవాట్లు నెమ్మదిగా మారుతూ ఉంటాయి. వీరు ఏ విషయంలో మనోహరంగా ఉంటారనే విషయంలో గ్యారంటీ ఉండదు. దీనివల్ల వీరు నిబద్ధత యొక్క సంక్లిష్టతలు లేని రొమాన్స్ తో నిండిన జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతారు. సింహరాశి. ఈ రాశి వారు తమ జీవితంలో ఎవ్వరూ ఆధిపత్యం చేయకుండా ఉండాలని కోరుకుంటారు. అయితే వీరు తమ భాగస్వాముల మధ్య మంచి సంబంధం నెలకొల్పేందుకు ప్రయత్నిస్తారు. కానీ వీరు ప్రేమ విషయానికి ఎప్పటికీ సంబంధాన్ని కలిగి ఉండరు. అందుకే వీరు సహజీవనం లేదా స్వల్పకాలిక సంబంధాల కోసం, సరదాల కోసం రొమాన్స్ వంటి వాటిని ఆశ్రయిస్తారు. ధనస్సు రాశి. ఈ రాశి వారు సంబంధాల విషయంలో సాహసోపేతంగా వ్యవహరిస్తారు. వీరు ఎవరితోనూ కలిసి ఉండేందుకు ఇష్టపడరు. వీరు స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు. వీరికి థ్రిల్లింగ్ విషయాలంటే చాలా ఇష్టం. అందువల్ల వీరు ప్రతిరోజు కొత్త వ్యక్తులను కలిసేందుకు తిరుగుతూనే ఉంటారు. వీరు సంబంధాల విషయంలో నిబద్ధత, ఇతర విషయాలను అస్సలు పట్టించుకోరు. కుంభరాశి. ధనస్సు రాశి మాదిరిగానే ఈ రాశి వారి వ్యక్తిత్వం కూడా చాలా ప్రత్యేకమైనది. అయితే వీరు ధనస్సు రాశి వారిలా కాకుండా లోకల్ వంటి వాటి విషయాలను కొంత ప్రాధాన్యత ఇస్తారు. వీరు తమ సొంత పనులను మాత్రమే ఇష్టపడతారు. అయితే వీరు కొత్త ప్రేమ అభిరుచులతో మునిగి తేలేందుకు మరియు రొటీన్ రొమాన్స్ వంటి వాటిని పరిమితులకు మించకుండా చేస్తారు.